Welcome to First Step for Success, your YouTube channel. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ జియోగ్రఫీ మరియు ఇండియన్ పాలిటీలని మీకు కేవలం క్యాప్సూల్స్ రూపంలో, అంటే చిన్న చిన్న టాపిక్స్ రూపంలో అందిస్తున్నటువంటి ఏకైక ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. అయితే ఇందులో చాలామంది ఒక అభ్యర్థి ఆల్రెడీ మెసేజ్ కూడా చేసున్నారు, కామెంట్ ఇచ్చున్నారు, నోటిఫికేషన్స్ పడుతున్నాయి, ఎగ్జామ్స్ తొందరగా పడుతున్నాయి, సిలబస్ ఇంకా కాలేదు. ఇలా ఎప్పుడైతే మనము యాంగ్జైటీగా, గాబరాగా తొందరగా సిలబస్ కంప్లీట్ చేయాలి, తొందరగా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని ఎప్పుడైతే తొందరపడి బాగా తొందరతో చదువుతాం, సిలబస్ కంప్లీట్ అవ్వాలని చదువుతామో అప్పుడు అనాలసిస్ అనేటివి మిస్ అవుతుంది. అనలిటికల్గా ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడానికి మీరు ఒక ప్లానింగ్ అవసరం. ఆ ప్లానింగ్ ఉన్నట్లయితేనే మీరు దేంట్లో అయినా సక్సెస్ అవుతారు. సో రేపు నోటిఫికేషన్ పడుతుంది, అది చదువుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మనకు 40 days టైం ఉంటుంది. ఈ 40 daysలో మనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆ ప్లాన్, అది సరే ఒకసారి చదివాము, దాని రివిజన్ ఎలా తీసుకోవాలి, ఇలా ఆల్రెడీ ఇవన్నీ చదివినటువంటి వ్యక్తులందరూ కూడా బాగా కొత్తగా చదివేటువంటి వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉంటారు. బాగా చదివిన వాళ్ళు జస్ట్ రివిజన్గా ఉంటుంది. నో ప్రాబ్లం. అందరికీ కూడా మీరు ఎగ్జామినేషన్ రాసే టయానికి మీకు పాలిటీ మరియు జాగ్రఫీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ రెండు అంశాలతో పాటు మరికొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాల్ని, క్లాసెస్ని ఇంకొంచెం టైం కూడా పెంచుకుందాం. వెల్ థాట్. 1 hour చెప్పండి. 1 hour చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనకు విషయం ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో అభ్యర్థులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. మనకు ఎగ్జామినేషన్ టైం ఉంటుంది, కంపల్సరీగా ఆలోపు మనకు సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని గురించి ఏమీ ఆందోళన చెందవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఆల్రెడీ నిన్నటి క్లాస్ చెప్పాము. 19వ ఆర్టికల్ 19A ఏం చెప్తుంది? 19లో 1లో ఏ ఏం చెప్తుందంటే వాక్ స్వాతంత్ర్యపు హక్కు. వాక్ స్వాతంత్ర్యం. అలాగే వాక్ స్వాతంత్రము అంటే అంతేకాకుండా మనం ఎక్కడైనా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. మరి అలాగే 19(1)లో బి ఏం చెప్తుంది అంటే ఆయుధాలు ఏం లేకుండా సమావేశపరుచుకునేటువంటి హక్కు. ఇది సమావేశము. అక్కడ ఆయుధాలు ఏమి ఉండకూడదు, అది ఇంపార్టెంట్. అలాగే 19(1)లో సి ఏం తెలియచేస్తుంది అంటే ఇది కూడా సంఘాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు. అదే సంఘాలు ఎవరెవరికి ఉంటుంది, ఎవరెవరికి ఉండకూడదు అనేటువంటి అంశాన్ని కూడా నిన్నటి క్లాస్లో క్లియర్గా చెప్పాం. ఇది నిన్న జరిగినటువంటి క్లాస్. దీని కంటిన్యూషన్ ఈరోజు డి చూద్దాం. ఈ డి అనేటువంటిది 19(1)లో సబ్ ఆర్టికల్ డి ఏం చెప్తుందంటే సంచార స్వాతంత్రపు హక్కు. సంచార స్వాతంత్రపు హక్కు అంటే సంచరించవచ్చు, దేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు. దేశంలో ఎక్కడైనా. అంటే ఎవరైనా సరే దేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు. ఇది పాయింట్ ఇక్కడ. మరి ఎక్కడైనా సంచరించవచ్చు అన్నప్పుడు దీనికి కొన్ని పరిమితులు ఉంటాయిగా. ఏ ఏ ప్రదేశాల్లో సంచరించవచ్చు, ఎక్కడ సంచరించకూడదు అని. అంటే మనకు 370 శాంతి భద్రతల దృష్ట్యా 370 నిబంధనలో జమ్మూ కాశ్మీర్ సపరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా రాజ్యాంగంలో. సరే, రీసెంట్గా ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించడం వల్ల అక్కడ కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటి సంచరించడం కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటి అక్కడ తగ్గాయి. సరే, శాంతి భద్రతల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో సామాన్య జనసంచారాన్ని గతంలో నిషేధించారు, ఇప్పుడు కాదు. అంటే శాంతి భద్రతల దృష్ట్యా. అంతేకాదు, ఇప్పుడు శాంతి భద్రతల దృష్ట్యా మొన్నటి వరకు అంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పాము. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతమే కాకుండా ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి కదా.
ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాస్ అంటాం. ఆ ఏరియాస్లోకి, అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశం అనేటువంటి, అంటే శాంతి భద్రతల దృష్ట్యా అక్కడ ప్రవేశం అనేటువంటిది నిషేధించారు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా ఇంకా మనకు సామాన్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులని నిషేధించవచ్చు. ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో వేరే వ్యక్తులు, గిరిజనేతరులు రాకుండా నిషేధించవచ్చు. ఇతరులు. అంతేకాకుండా ఏదైనా ఒక వ్యక్తి వల్ల మత కల్లోలాలు ఏర్పడతాయి అనుకో, ఒక ప్రాంతంలో ఆ వ్యక్తి సంచరించడం లేదా అతను వెళ్ళినట్లయితే మత కల్లోలాలు ప్రారంభమవుతాయి. మత కల్లోలాలు ప్రారంభము అనిపిస్తే, ఇలా అనిపిస్తే అతను సంచరించకుండా నిషేధించవచ్చు. అంటే అతన్ని ఇంకా మత కల్లోలాలు ఇలాంటివి ఏమైనా జరుగుతాయి అనుకున్నప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు గమనించవచ్చు, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా, ఇక్కడ ప్రజా ఆరోగ్యం ఇంపార్టెంట్. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఇక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనుకుంటే, వైరస్ వ్యాప్తి చెందిస్తాడేమో అనే డౌట్ వచ్చిందనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా మనము వారిని నిషేధించవచ్చు. అంటే ఇవి పరిమితులు. నిషేధించడానికి అంటే దేశంలో మనం ఎక్కడైనా సంచరించవచ్చు, సంచార స్వాతంత్రము అనేటువంటిది ఉంది. అయితే ఈ సంచార స్వాతంత్రంలో దేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు అనుకున్నప్పుడు మరి ఈ పరిమితులు ఏ ప్రాంతాలు అంటే శాంతి భద్రతలు దృష్ట్యా జమ్మూ కాశ్మీర్, ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్, సరిహద్దు ప్రాంతాల్లో సంచరించకూడదని చెప్పొచ్చు. గిరిజన ప్రాంతాలు మరియు ఆ గిరిజన ప్రాంతాల్లో ఇతరులు ఎవరిని కూడా ఆహ్వానించకూడదు, సంచరించేలా చేయకూడదు. ప్రాంతంలో ఎక్కడైనా సరే మత కల్లోలాలు అనేటువంటి ఏర్పడతాయని ఒక వ్యక్తి ద్వారా అనిపించాను. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మనకు యూపీలో ఎల్కే అద్వానీ గారు రథయాత్ర ప్రారంభించినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆపేస్తాడు. ఎందుకని అంటే మత కల్లోలాలు ఏర్పడే అవకాశం ఉంటుంది దీని ద్వారా అనేటువంటి ఉద్దేశం. సో అది కూడా ఒకటి చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రీసెంట్గా వైరస్ కోవిడ్-19 గురించి ఎక్కడైనా మనుషుల్ని తిరగనిచ్చారా అండి? అది సో ఈ సంచారం ఎక్కడైనా తిరగవచ్చు, కానీ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఏం చేశారంటే వెంటనే అక్కడ నిషేధం అనేటువంటిది జరిగింది. ఇది మనకు సంచరించేటువంటి దాని గురించినటువంటి అంశాలు. మరి దీనికి సంబంధించి ఒక కేసు ఉందండి. ఇక్కడ ఒక చిన్న కేసు అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్ కేసు. దాంట్లో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే అది కూడా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. యూనియన్ ఆఫ్ ఇండియా 1978 సంవత్సరంలో. ఇక్కడ ఈ కేసులో ఏం చెప్తుందంటే పౌరులు సంచార స్వేచ్ఛలతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ రెండు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక సంచార స్వేచ్ఛను గురించే కాదు, ఈ సంచార స్వేచ్ఛ అంటే మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ రెండు స్వేచ్ఛలు, సంచార స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ రెండు స్వేచ్ఛలు అనేటువంటివి దేశం లోపలే కాదు, దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉంటుంది. అంటే ఆ స్వేచ్ఛ విదేశాల్లో కూడా వారు మాట్లాడవచ్చు. సంచార స్వేచ్ఛ ఉంటుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ రెండు కూడా ఓన్లీ దేశంలోనే పరిమితి ఉండదు, విదేశాల్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనకా గాంధీ విదేశాలకు పర్యటించి భారతదేశం గురించి చెప్పడం, లేదా ఇక్కడ మనకు అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నది, ఏ విధంగా అయినా చెప్పనండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఇట్ మే బి, బట్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటువంటిది అక్కడ ఉంది. అయితే దేశ సమగ్రతకు, శాంతి భద్రతలకు ఎటువంటి ముప్పు వాటిల్లకూడదు. మనం నోరు తెరవచ్చు, అయితే వాటికి దేనికి కూడా ముప్పు అనేటువంటిది కలగకూడదు. ఇందులో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పవచ్చు.
మరి నెక్స్ట్ చూడండి, వాక్ స్వాతంత్రము, సమావేశ హక్కు, సంఘాలు, సమాచారము, ఇక్కడ సంచార హక్కు అనేటువంటిది కూడా ఉంది. మరి నెక్స్ట్ పాయింట్ మనకు 19(1)లో ఏం చెప్తుంది? 19(1)లో స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు. స్థిర నివాసం ఏర్పరచుకునే, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే స్థిర నివాసం ఎక్కడైనా ఏర్పరచు. భారతదేశ పౌరులు దేశంలో ఏ ప్రాంతంలో అయినా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఏ ప్రాంతంలోనైనా. ఏ ప్రాంతంలో అంటే భారత్లో. ఇంకా పర్మిషన్స్ అవన్నీ తర్వాత చూద్దాం. దీనికి కూడా ఒక పరిమితులు ఉంది. అదేంటంటే గతంలో 370 ఆర్టికల్ ప్రకారం, అంటే మనకు ప్రస్తుతం అంటే ఏమో ఈ ఆర్టికల్ రిపీల్ అయిపోయింది, లేదు ప్రస్తుతము అని అడిగితే, గతంలో దీనికి ఏమైనా పరిమితి ఉందా అని ఆలోచించినట్లయితే దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చా? లేదు, స్థిర నివాసాలు అనుమతులు లేవు ఈ ఆర్టికల్ ప్రకారం. అది గతం, ఇప్పుడు కాదండి. అయితే ఇంకా అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు అనేటువంటి వాళ్ళు కూడా రాకుండా ఉండేదానికి, అంటే గిరిజన ప్రాంతాలు కూడా రిస్ట్రిక్టెడ్. గిరిజన ప్రాంతాలు కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియానే ఈ ప్రాంతము. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఈ 2 ప్రాంతాలు. అయితే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు రిపీల్ అయిపోయింది 370 ఆర్టికల్, కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లో మాత్రం స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశము లేదు. ఆల్రెడీ మీకు నిన్నటి క్లాస్లోని 19(1)(f) గురించి తెలియజేశాం. ఇది ఆస్తి హక్కును గురించి తెలియజేస్తుంది. ఆస్తి హక్కు. అంతేకాకుండా దీన్ని తొలగించారు, ప్రాథమిక హక్కుల నుంచి దీన్ని తొలగించారు. అంతేకాకుండా 31వ ఆర్టికల్ కూడా ఉంది. ఈ నిబంధన కూడా దీనికి సంబంధించిందే, దీన్ని కూడా తొలగించారు. ఈ రెండింటిని తొలగించేశారు. అయితే అంతేకాకుండా దేని ప్రకారం తొలగించారయా అంటే 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. ఇంపార్టెంట్ అండి. 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే దీన్ని ఏం చేశారంటే తొలగించారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మరి అంతేకాకుండా ఇంకా మనకు 19(e) నెక్స్ట్ (f) అయిపోయిన తర్వాత చిట్ట చివరిది ఆల్రెడీ 7 ఉన్నాయి, 7లో ఒకటి పోయింది. అయితే ఇప్పుడు 6 చెప్పుకుందాం. మరి 7వది చిట్ట చివరిది 19 స్వేచ్ఛా హక్కులో 19వది మరియు వెరీ ఇంపార్టెంట్ అయినటువంటిది 19(1)(g)లో వృత్తిని, వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. అంటే వారి యొక్క వృత్తిని, వారికి ఇష్టమైనటువంటి వృత్తిని, వ్యాపారాన్ని ఎక్కడైనా వాళ్ళకి ఇష్టమైన అంటే ఇష్టమైన ప్రాంతంలో నిర్వహించుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. 19(1)లో G ఏం చెప్తుందంటే వారికి ఇష్టమైన వృత్తిని స్వీకరించవచ్చు. అలాగే ఇష్టమైన వ్యాపారం నిర్వహించుకోవచ్చు. చూడండి, ఇష్టమైన వృత్తి స్వీకరించవచ్చు, వ్యాపారం కూడా నిర్వహించుకోవచ్చు, ఇష్టమైనటువంటి ఏవైనా సరే. అంతేకాకుండా భారత పౌరులు తమకు ఇష్టమైన వృత్తిని తీసుకోవడమే కాకుండా వారి యొక్క వ్యాపార వాణిజ్యాలు అనేటువంటిది కూడా కలిగి ఉన్నారని చెప్పేసి చెప్తాం. ఇది ఇంపార్టెంట్. అయితే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, అత్యవసర సమయము. ఈ అత్యవసర సమయాల్లో 19లో ఉన్నటువంటి స్వేచ్ఛలు, 6 రకాల స్వేచ్ఛలు
ఈ 6 రకాలు ఇవి రద్దవుతాయి. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. 19 ఆర్టికల్లోని 6 రకాల స్వేచ్ఛలు రద్దవుతాయి, కానీ 20 మరియు 21లో ఉన్నటువంటి విషయాలు రద్దు కావు. 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు. మరి 20 ఏం చెప్తుంది అంటే నేరము, శిక్షల నుంచి రక్షణకు సంబంధించిన అంశం. చూడండి, 21 ఆర్టికల్ జీవించే హక్కు, 20 ఆర్టికల్ ఏం చెప్తుంది? నేరము, శిక్షల నుంచి రక్షణ. అంటే అత్యవసర సమయాల్లో ఇవేమిటి అంటే అత్యవసర సమయాల్లో స్వేచ్ఛల్ని కూడా రద్దు చేయొచ్చు, కానీ 20, 21 ఆర్టికల్ అనేది రెండు రద్దుగా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 20, 21. ఇంకోటి అయితే ఇక్కడ మనం ఇష్టమైన వృత్తి స్వీకరించవచ్చు, వ్యాపారం నిర్వహించుకోవచ్చు అని చెప్పాం కదా, దాంట్లో పరిమితి ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇప్పుడు వ్యాపారం చేయొచ్చు అని మాదక ద్రవ్యాలు నేను అమ్ముకుంటాను, మాదక ద్రవ్యాలు అవి అమ్ముకుంటాను అంటే లేదు. ఆయుధాలు తయారు చేసి అమ్ముకుంటాను, ఇది కూడా లేదు. ఆయుధాలు కానీ అంటే మాదక ద్రవ్యాలు, ఆయుధాలు. నెక్స్ట్ వచ్చేసరికి జోగిని వ్యవస్థ. అంటే వ్యాపారం చేస్తానంటే మీ ఇష్టం వచ్చినట్టుగా జోగిని వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటా అనేటువంటి లేదు. ఇలాంటివి మనకు నైతికతకు సంబంధించి ఉండాలి. నైతికత సామాజిక విలువలకు భంగం కలిగించకుండా ఉండాలి. అంటే వాటిని నిషేధించేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయం ఇందులో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవి మనకు 19 ఆర్టికల్లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి స్వేచ్ఛా హక్కులు. అయితే 7లో ఆస్తి హక్కును తొలగించారు కాబట్టి ఈ 6 రకాలైనటువంటివి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్లో ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడు కూడా ఆందోళన చెందవద్దు. మనకు ఎగ్జామినేషన్ రాసే లోపు మీకు పాలిటీలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా తయారు చేసే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.